హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 10th అక్టోబర్ 10/10 తైవాన్ జాతీయ దినోత్సవం. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్లాంక్ స్లేట్ నుండి మీకోసం తైవాన్ హిస్టరీని బ్రీఫ్గా అందిస్తున్నాం. నేటికి అంటే 10వ తేదీ 10వ నెల 2020, నేటికి సరిగ్గా 90 ఏళ్ల క్రితం అంటే 10వ తేదీ అక్టోబరు 1911 నాడు రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పాటు చేయబడింది. తైవాన్ అని పిలువబడే రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పాటు చేయబడింది. క్వింగ్, దీనినే చింగ్ అని కూడా పిలుస్తారు, వారి రాచరిక పాలనను ప్రస్తుతం మనం పిలుస్తున్న చైనాలో అంతం చేసి ఈ రిపబ్లిక్ ఆఫ్ చైనాను ఏర్పాటు చేసుకున్నారు. మరి చైనాలో రాచరికం అంతమైతే తైవాన్ ఎందుకు జాతీయ దినోత్సవాన్ని చేసుకుంటుంది ఈరోజు అనేదే మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఈ సందర్భంగానే తైవాన్కి సంబంధించిన జాతీయ దినోత్సవాన్ని గురించి ప్రస్తావించిన భారతీయ జాతీయ దినపత్రికలకు చైనా రాయబార కార్యాలయం నుండి కొన్ని లేఖలు వచ్చాయి. ఏంటంటే, తైవాన్ చైనాలో భాగం, దాని యొక్క జాతీయ దినోత్సవం వార్తలు వద్దు, తైవాన్ను యుఎన్ గుర్తించలేదు, నిజమైన చైనా మేమే, భారత ప్రభుత్వం కూడా తైవాన్ని గుర్తించలేదు, కాబట్టి తైవాన్కి సంబంధించిన జాతీయ దినోత్సవ వార్తలు ప్రచురించరాదని లేఖలో పేర్కొన్నారు. మరి ఎందుకు చైనా రాయబార కార్యాలయం ఈ విధంగా అన్నది? చైనాకు తైవాన్కి మధ్య ఇటీవల మనం వార్తల్లో చూసాము, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తైవాన్ స్వాతంత్రాన్ని చైనా ఎందుకు గుర్తించడం లేదు, యుఎన్ ఎందుకు గుర్తించలేదు, భారత్ ఎందుకు గుర్తించలేదు, రిపబ్లిక్ ఆఫ్ చైనా అని తైవాన్కి ఎందుకు పేరుంది? మరి భారత్ యొక్క స్టాండ్ ఈ విషయంలో ఏముంది? తైవాన్ భారత్కు చాలా కీలకం, అయినా ఎందుకు తైవాన్ను భారత్ స్వతంత్ర దేశంగా గుర్తించట్లేదు, బహిరంగంగా దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకోవటం లేదు? ఇలాంటి అంశాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఫస్ట్ తైవాన్ యొక్క జియోగ్రఫికల్ లొకేషన్ని తెలుసుకుందాం. ప్రపంచపటంలో చైనాకు ఆగ్నేయంగా దక్షిణ చైనా సముద్రానికి ఉత్తరాన ఉన్న ఒక చిన్న దీవి తైవాన్. దీనినే రిపబ్లిక్ ఆఫ్ చైనా అని కూడా పిలుస్తారు. ఏషియన్ మ్యాప్లో చూద్దాము. ఈ చిన్న దీవి తైవాన్, ఇది చైనా, పైన మంగోలియా, ఇదంతా కూడా రష్యా, ఇటువైపు చూస్తే సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఇది జపాన్. క్రింద దక్షిణ చైనా సముద్రంలో చూస్తే మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఇవన్నీ కూడా దీని చుట్టూ ఆవరించి ఉన్నటువంటి చిన్న చిన్న దీవులు అనమాట. ఆ తర్వాత ఇటువైపు చూస్తే మనకు ఇదంతా కూడా తూర్పున మొత్తం కూడా పసిఫిక్ మహాసముద్రం. ఈ తైవాన్కి చైనాకి మధ్య ఉన్నటువంటి ఈ జలసంధిని తైవాన్ జలసంధి అని అంటారు. ఈ భూమి మీద నాగరికత మొదలైన సమయంలో ఈ దీవిలోకి 16 రకాల తెగల ప్రజలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి, ముఖ్యంగా ఈ సౌత్ చైనా సీలోని ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా నుండి వలసలు బాగా జరిగినాయి. ఇందులోకి దాదాపు 16 రకాల తెగల ప్రజలు వచ్చి నివసించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1542 సంవత్సరం పోర్చుగీస్ వారు తైవాన్ని చేరుకున్నారు. వారు తైవాన్ని చూడగానే ఇల్హా ఫర్మోసా అని అన్నారు. అంటే పోర్చుగీసు భాషలో అందమైన దీవి అని అర్థం అన్నమాట. తైవాన్కి ఫార్మోసా అనే పేరు కూడా ఉంది. చాలాసార్లు ఫార్మోసా రాజ్యం అని కూడా తైవాన్ పిలువబడింది. పోర్చుగీసు వారి తర్వాత 1620లో డచ్ వారు ఈ దీవిని చేరుకున్నారు. వీరి తర్వాత స్పానిష్లు కూడా వచ్చారు. అయితే ఈ దీవి మాత్రం డచ్ వారి ఆధీనంలోకి వెళ్ళింది. 1662 వరకు కూడా వారి పరిపాలనలోనే ఈ దీవి ఉంది, ఫార్మోసా రాజ్యంగా కొనసాగింది. 1662లో తొలిసారి మనం ఏదైతే చెప్తున్నామో ప్రస్తుతం ఉన్నటువంటి చైనా భూభాగము, దానితో తైవాన్కి లింక్ జరిగిందనమాట. కోగ్జింగా రాజవంశం, వీరు ఈ చైనాను పరిపాలించారనమాట. వారు ఏం చేశారంటే ఈ 1662లో డచ్ వారిని అక్కడి నుండి పారద్రోలి ఈ ఫార్మోసాని ఆక్రమించడం జరిగింది. ఈ కోగ్జింగా రాజవంశం ఏదైతే ఉందో వీరి తర్వాత వచ్చినటువంటిది క్వింగ్ అంటారు, దీన్నే చింగ్ అని కూడా పిలుస్తారు. చింగ్ రాజవంశం పాలన ఇక్కడ మొదలైందనమాట 1683లో. వీరి జెండా చూడొచ్చు మనము, డ్రాగన్ మరియు సూర్యుడు ఉన్నటువంటి జెండా. దీనినే మరి మంచు రాజవంశము అని కూడా అంటారు. ఔటర్ మంగోలియా, తైవాను ప్లస్ టిబెట్, ఇవన్నీ కూడా మనము వీరి ఆధీనంలో ఉన్నట్లుగానే మనం మ్యాప్లో చూడొచ్చు. ఈ చింగ్ రాజవంశము దాదాపు 200 ఏళ్ల పాటు రాజ్యము పరిపాలన చేశారు.
1895లో జపాన్ ఆక్రమించే వరకు కూడా ఈ తైవాన్, చైనా ఇదంతా కూడా సువిశాల రాజ్యము వీరి చేతిలోనే ఉండేదన్నమాట. సీనో జపనీస్ వార్ 1, చైనా జపాన్ యుద్ధము 1, 1894. జపాను చైనాపై యుద్ధం ప్రకటించింది, అంటే చింగ్ రాజ్యంపై అన్నమాట. చైనాకు తూర్పున ఉన్నటువంటి కొరియాను ఫస్ట్ జపాన్ ఆక్రమించుకుంది. ఈ కొరియాలో చైనా సామంతులు పరిపాలించే వాళ్ళనమాట. ఆ తర్వాత తైవాన్ ప్రాంతాన్ని జపాన్ ఆక్రమించింది. డచ్ వారు, ఆ తర్వాత కోంగ్జింగ్చా రాజవంశము, తర్వాత చింగ్ వంశము వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత చివరికి జపాన్ చేతిలోకి తైవాన్ వచ్చింది. ఈ యుద్ధము 1894లో మొదలై 1895లో 1 సంవత్సరం పాటు కొనసాగి ముగిసింది. చైనా సైన్యం ఓడిపోయి జపాన్కు లొంగిపోయింది. ఈ సందర్భంగా తన భూభాగాలను చాలా మటుకు జపాన్కి కోల్పోవలసి వచ్చింది. ఈ మొదటి చైనా జపాన్ యుద్ధము చైనాలో చాలా మార్పులను తీసుకొచ్చింది. జింగ్ రాజవంశం బలహీనపడింది. 1911లో చింగ్ రాజ్యంలో సైనికాధికారుల చేతిలో ఉన్నటువంటి వివిధ ప్రావిన్సులలో తిరుగుబాట్లు మొదలైనాయి. ప్రావిన్సుల మధ్య విభేదాల కారణంగా చింగ్ రాజవంశమే అంతమైంది. దీనినే 1911 రెవల్యూషన్ అని అంటారు. 10 అక్టోబర్ 1911లో ఈ రాజవంశము అంతమైన కారణంగా ఈ రోజును చైనీస్ రెవల్యూషన్ డే అని, జింగ్హాయ్ రెవల్యూషన్ అని, 1911 రెవల్యూషన్ అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. జిన్హాయ్ రెవల్యూషన్ అని ఎందుకంటారంటే ఏదైతే చైనీస్ క్యాలెండర్ ఉందో దాని ప్రకారము 1911 అనేది జిన్హాయ్ సంవత్సరం అన్నమాట. దీన్ని బట్టి జిన్హాయ్ తిరుగుబాటు అని కూడా పిలుస్తారనమాట. 200 ఏళ్లకు పైగా చైనాను పరిపాలించినటువంటి జింగ్ వంశం ఈరోజు అంతరించింది. ఈ తిరుగుబాటుకు ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి సన్ యాట్ సేన్. ఈ సన్ యాట్ సేన్ నేషనలిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఈయన 15 సంవత్సరాల పాటు చింగ్ రాజవంశం నుండి చైనాను విముక్తి చేసి రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పాటు చేయాలని కాంక్షించాడు. జింగ్ల అంతం అనంతరం తిరుగుబాటుదారులందరూ కలిసి నాన్జింగ్ అనే ప్లేస్ ఉందన్నమాట చైనాలో. నాన్జింగ్ను రాజధానిగా చేసుకొని సన్ యాట్ సేన్ను ప్రెసిడెంట్గా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ ప్రెసిడెంట్ అనమాట ఆయన రిపబ్లిక్ ఆఫ్ చైనాకు సంబంధించి. అయితే సన్ యాట్ సేన్ యొక్క రిపబ్లిక్ భావన మాత్రం ఎంతో కాలం నిలవలేదు. యువాన్ షికాయ్ బీజింగ్ ప్రావిన్స్కు అధికారిగా ఉన్నాడు. ఈయన తిరుగుబాటుదారులో ఒకడనమాట. అత్యధిక సైనిక బలం కలిగినటువంటి వ్యక్తి. ఈయన బెదిరింపులతో సన్ యాట్ సేన్ తన అధ్యక్ష పదవి నుండి తప్పుకొని ఇతనిని నియామకం చేయడం జరిగింది. యువాన్ తన పాలనలో అణచివేతకు పాల్పడడం మొదలుపెట్టాడు. దాంతో సన్ యాట్ సేన్ 1912లో చైనా రాజ్యం వదిలేసి జపాన్ పారిపోయాడు. యువాన్ నేషనలిస్ట్ పార్టీని చైనాలో రద్దు చేశాడు. వారిపై హింస ప్రారంభించాడు. 1915లో తనకు తాను రాజుగా ప్రకటించుకున్నాడు. మళ్ళీ రాజరికం మొదలైందని మనం ఇట్లా చెప్పవచ్చు అనమాట. 1916లో యువాన్ హఠాత్తుగా మరణించాడు. దాంతో యువాన్ మరణంతో చైనా రాజ్యం మొత్తం చిన్న చిన్న ముక్కలుగా విడిపోయింది. వివిధ ప్రావిన్సులలో సైన్యాధికారులు తమకు తాము రాజులుగా ప్రకటించుకున్నారు. ఈ దశను చైనా చరిత్రలో వార్లార్డ్ ఎరా అని అంటారు. వార్లార్డ్ ఎరా. 1917లో సన్ యాట్ సేన్ వార్లార్డ్ ఎరాలో తిరిగి చైనా వచ్చాడు. రిపబ్లిక్ ఆఫ్ చైనా ఎలాగైనా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు అనమాట. చిన్న చిన్న ముక్కలుగా విడిపోయినటువంటి ఈ చైనా రాజ్యాన్ని తిరిగి ఏకీకరణ చేయాలని సంకల్పించాడు. అందుకు అనుగుణంగా ఏం చేసిందంటే నేషనలిస్ట్ పార్టీ ఏదైతే యువాన్ రద్దు చేసిందో దాని స్థానంలో కుయోమింటాంగ్ అనేటువంటి కొత్త పార్టీని స్థాపించాడు. ఇది కూడా నేషనలిస్ట్ భావాలు కలిగినటువంటి పార్టీ అన్నమాట. ఇది వారి సింబల్. ఇది చైనా యొక్క సదర్న్ పార్ట్లో కొంత భూభాగంలో గవర్నమెంట్ను ఫస్ట్ ఏర్పాటు చేశాడు. ఈ నార్దర్న్ పార్ట్ మొత్తం కూడా ఈ వార్లార్డ్స్ యొక్క డామినేషన్ బాగా నడుస్తూ ఉండింది. వార్లార్డ్స్ యొక్క బియాంగ్ ఆర్మీ చాలా బలమైనటువంటి సైన్యం అనమాట. దానిని ఒంటరిగా ఎదిరించలేని భావించి సన్ యాట్ సేన్ ఏం చేసిందంటే కొన్ని ప్రజాస్వామ్య భావాలు కలిగినటువంటి వెస్ట్రన్ కంట్రీస్ని తనకు సహాయం చేయాల్సిందిగా కోరాడు. కానీ సహాయం మాత్రం అందలేదు. ఆ తర్వాత సోవియట్ యూనియన్ సహాయం కోరాడు. ఈ సోవియట్ యూనియన్ ఒక కమ్యూనిస్టు దేశం. సన్ యాట్ సేన్ ఒక ప్రజాస్వామ్య భావాలు కొంచెం జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తి. వీరి మధ్య మరి ఈ ఒప్పందానికి సంబంధించి ఒక కండిషను సోవియట్ యూనియన్ పెట్టిందనమాట.
సహాయం అందించాలంటే ఒక కండిషన్ని పెట్టింది. ఏంటంటే చైనాలో అప్పటికే ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీతో కలిసి పనిచేయాలని కోరింది. వారిని కూడా తనతో కలుపుకోవాలని చెప్పి కోరిందనమాట. అందుకు సన్ యాట్ సేన్ కూడా సరే అని ఒప్పుకున్నాడు. నాడు సోవియట్ యూనియన్ సహాయం చేయడానికి ఏ కమ్యూనిస్టు పార్టీతో కలిసి పనిచేయాలని సన్ యాట్ సేన్కు సూచించిందో ఆ కమ్యూనిస్టు పార్టీయే నేడు చైనాను పరిపాలిస్తోంది. చైనాలో కమ్యూనిస్టు పార్టీ 1921లో ఏర్పాటు చేయబడింది. సన్ యాట్ సేన్ చింగ్ రాజవంశంపై పోరాటానికి స్థాపించినటువంటి నేషనలిస్ట్ పార్టీలో ఒకానొక స్టడీ గ్రూప్గా, అంటే లెఫ్టిస్టు భావాలు కలిగి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ తర్వాతి కాలంలో కమ్యూనిస్టు పార్టీని చైనాలో ఏర్పాటు చేశారన్నమాట. ఇది ఆ సమయంలో చాలా చిన్న పార్టీగా ఉండేది. వార్లార్డ్స్ యుద్ధంలో సోవియట్ యూనియన్ సూచించిన విధంగా సన్ యాట్ సేన్ కమ్యూనిస్టులను కలుపుకొని పాల్గొన్నాడు. 2 సంవత్సరాల పాటు ఈ యుద్ధం జరిగింది. వార్లార్డ్స్ ఓడిపోయారు. చైనా చరిత్రలో ఈ యుద్ధాన్ని నార్దర్న్ ఎక్స్పెడిషన్, ఉత్తర దేశపు దండయాత్రగా పిలుస్తారు. ఈ విధంగా చైనా ఏకీకరణలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి సన్ యాట్ సేన్. ఈయన స్థాపించిన పార్టీ కుయోమింగ్ ట్యాంగ్ నేషనలిస్ట్ పార్టీ అన్నమాట. 1925లో సన్ యాట్ సేన్ మరణం. దాంతో చైనా రాజకీయాలు మరోసారి మలుపు తిరిగినాయి. నేషనలిస్టులు కమ్యూనిస్టుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినాయి. ఈ సన్ యాట్ సేన్ అనంతరము కుయోమింగ్ ట్యాంగ్ యొక్క అధ్యక్షుడిగా చియాంగ్ కై షేక్ను ఎన్నుకున్నారు. అలాగే కమ్యూనిస్టులు తమ అధ్యక్షుడిగా మావో జెడాంగ్ని ఎన్నుకున్నారు. కుయోమింగ్ ట్యాంగ్లో నాన్జింగ్లో క్యాపిటల్ ఏర్పాటు చేసుకున్నారు అనమాట. అలాగే కమ్యూనిస్టులు ఏమో వుహాన్లో తమ హెడ్ క్వార్టర్ని ఏర్పాటు చేసుకున్నారు. అవును, అదే వుహాన్ నేడు ప్రపంచవ్యాప్తమైనటువంటి కోవిడ్-19 యొక్క కేంద్రంగా భావించబడుతున్నటువంటి వుహాన్ అనమాట. ఆనాడు కమ్యూనిస్టులకు కేంద్రంగా మారింది. వార్లార్డ్స్ అంశమైన సన్ యాట్ సేన్, ఏదైతే చైనా ఏకీకరణ అంశమైన కుయోమింగ్ ట్యాంగ్, ఏదైతే పార్టీ ఏర్పాటు అంశము, కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు, ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నాయంతా మెయిన్లాండ్ చైనాలోనే. తైవాన్ అనేది ఇంకా జపాన్ చేతిలో ఉన్నదని గుర్తుంచుకోండి. స్టిల్ తైవాన్ ప్రాబ్లము మనకి ఇంకా ఏం లేదు. చియాంగ్ కై షేక్ ఈ నేషనలిస్టుల యొక్క అధ్యక్షుడు. తన పార్టీలో ఉన్నటువంటి లెఫ్టిస్ట్ ఐడియాలజీ వారందరినీ కూడా తొలగించడం మొదలుపెట్టింది. అట్లనే 12 ఏప్రిల్ 1927న ఒక సంఘటన జరిగింది. షాంఘై నరమేధం, షాంఘై మ్యాసికర్ అంటామన్నమాట. చియాంగ్ నేషనలిస్టులు ఏం చేశారంటే వేల సంఖ్యలో షాంఘైలో ఉన్నటువంటి కమ్యూనిస్టులను పట్టుకొని చంపేశారనమాట. దాంతో కమ్యూనిస్టులు సోవియట్ రష్యా వద్దకు వెళ్ళి సహాయం కోరి, వారి సహాయంతో ఆగస్టు 1927 నుండి ఈ నేషనలిస్టు ప్రభుత్వంపై సివిల్ వార్ ప్రారంభించారు. మావో జెడాంగ్ ఎవరైతే కమ్యూనిస్టు నాయకుడు ఉన్నాడో రెడ్ ఆర్మీ పేరుతో ఒక సైన్యాన్ని తయారు చేశాడు. ఈ నేషనలిస్టులు పరిపాలిస్తున్నటువంటి ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి లాంగ్ మార్చ్ పేరుతో ఒక యాత్రను కూడా మొదలుపెట్టారు కమ్యూనిస్టులు. మనం మ్యాప్లో చూడొచ్చు, ఈ రెడ్గా ఉన్న ప్రాంతం అంతా కూడా కమ్యూనిస్టులు ఆక్రమించుకున్నటువంటి ప్రాంతము. తర్వాత ఈ లాంగ్ మార్చ్ రూట్ ఇది ఈ దక్షిణ ప్రాంతం నుండి ఉత్తర ప్రాంతానికి వెళ్తున్నటువంటి రూట్గా మనకు కనిపిస్తుంది. ఈ ఉత్తరాన కూడా కొన్ని ప్రాంతాలు నేషనలిస్టుల నుండి వీళ్ళు ఆక్రమించుకున్నారు. సోవియట్ యూనియన్ అనేది కమ్యూనిస్టులకు సహాయము నిరంతరం అందిస్తూనే వచ్చింది. ఇలా కమ్యూనిస్టులు చైనా ప్రభుత్వంపై మొదలుపెట్టినటువంటి సివిల్ వారు 1931 వరకు కూడా కొనసాగుతూ వచ్చింది. దీనిని అవకాశంగా తీసుకొని, అంటే ఈ సివిల్ వార్ని అవకాశంగా తీసుకొని జపాను మరోసారి చైనాను ఆక్రమించాలని ప్రయత్నించింది. మొదటి చైనా జపాన్ యుద్ధంలో అప్పటికే ఆక్రమించినటువంటి కొరియా, తర్వాత తైవాన్, వీటితో పాటు ఈ యుద్ధంలో మనం మ్యాప్లో చూడొచ్చు మంచూరియా ప్రాంతాన్ని, ఇక్కడ పైన ఉన్నటువంటి మంచూరియా ప్రాంతాన్ని మంచూ కౌ అని కూడా పిలుస్తారనమాట. జపాన్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించేసి తన గవర్నమెంట్ని ఏర్పాటు చేసింది. చైనా ప్రభుత్వము ఇటు జపాన్తోనూ ఇటు కమ్యూనిస్టులతోనూ ఇద్దరితోనూ పోరాటం చేయాల్సి వచ్చిందనమాట. కమ్యూనిస్టులు నేషనలిస్టులు తమకు తాము యుద్ధం చేసుకోవడము, జపాన్తో యుద్ధం చేయడం సైమల్టేనియస్గా జరిగినాయి. ఇలా ఉండగా ఒకసారి కమ్యూనిస్టుల నుండి ప్రపోజల్ కూడా వస్తుంది. ఏంటంటే నేషనలిస్టులు తాము ఇద్దరం కలిసి పోరాటం చేద్దామని చెప్పి అని ఉద్దేశంతో అడుగుతారు. కానీ నేషనలిస్టు అధ్యక్షుడైనటువంటి చియాంగ్ కై షేక్ దానిని ఒప్పుకోడు. కమ్యూనిస్టుతో యుద్ధం కొనసాగించాలని అంటాడనమాట. 1936 1936లో చియాంగ్ కై షేక్ను
వారి సొంత కమాండర్లు కొంతమంది, సైనిక కమాండర్లు కొంతమంది కిడ్నాప్ చేసేసి ఏం చేస్తారంటే అతన్ని కమ్యూనిస్టులతో కలిసి జపాన్తో యుద్ధం చేయాలని ఫోర్స్ చేసి ఒప్పిస్తారనమాట. ఇలా రెండోసారి కూడా కమ్యూనిస్టులతోని ఈ నేషనలిస్టులు కలవాల్సి వచ్చింది. ఫస్ట్ టైం ఏమో వార్లార్డ్స్ యుద్ధంలో సోవియట్ రష్యాను ఒప్పించడం కోసం ఒకసారి కలిశారు. మళ్ళీ జపాన్ యుద్ధంలో మళ్ళీ కలిసి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రెండవ సీనో జపాన్ యుద్ధంలో జపాను నాన్జింగ్ ఏదైతే చైనా క్యాపిటల్ ఉందో దానిని ఆక్రమించింది. అక్కడ వేల సంఖ్యలో ప్రజలను, సైనికులను చంపింది జపాన్. ఇలా మరోసారి జపాన్ మరిన్ని ప్రాంతాలను ఆక్రమించింది. ఇలా జపాన్ చైనాతో యుద్ధం కొనసాగిస్తోంది. మరోవైపు రెండవ ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమైంది. మనం మ్యాప్లో చూడొచ్చు. వివిధ దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయి యుద్ధం చేయడం ప్రారంభించాయి. పసిఫిక్ రీజియన్లో జపాన్ తప్ప మిగిలిన దేశాలన్నీ ఈ జపాన్కు వ్యతిరేకంగా యుద్ధం చేస్తూ ఉన్నాయన్నమాట. ఈ యుద్ధం సందర్భంలో జపాన్ ఏం చేసిందంటే ఒకసారి అమెరికా యొక్క నౌకా స్థావరమైనటువంటి పర్ల్ హార్బర్పై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ స్థావరము, ఈ పర్ల్ హార్బర్ అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఇక్కడ ఇలా లొకేట్ అయి ఉంటుంది అనమాట. దీని మీద ఒకేసారి వైమానిక దాడులు ప్రారంభించింది జపాన్. దీంతో అమెరికా చాలా కోపంతో రెండవ ప్రపంచ యుద్ధంలోకి డైరెక్ట్ ఎంట్రీ చేయాల్సి వచ్చింది. 1945లో జూలైలో యూకే, యుఎస్, రష్యా ఇవన్నీ వీటి మిత్రపక్షాలతో కూడినటువంటి గ్రూపు పాట్స్డామ్ డిక్లరేషన్ను ప్రకటించినాయి. ఏంటంటే దీని ప్రకారం జపాన్కు మరో అవకాశం ఇచ్చినాయి. బేషరతుగా లొంగిపోవాలని సూచించినాయి. కానీ జపాన్ వినలేదు. యుద్ధం కొనసాగిస్తూ వచ్చింది. ఆగస్టు 6, 1945 ఉదయం 9 గంటలకు అమెరికా యొక్క B-29 బాంబర్ విమానం జపాన్ యొక్క హిరోషిమా నగరంపై లిటిల్ బాయ్ అనే పేరుగల అణుబాంబును వేసింది. భూమిపై తొలి అణుబాంబు ప్రయోగం ఇదే. హిరోషిమా నగరం సెకండ్ల కాలంలో బూడిదగా మారింది. మరో 3 రోజుల తర్వాత అంటే ఆగస్టు 9, 1945న జపాన్ మరో నగరమైన నాగసాకిపై ఇంకో అణుబాంబును ప్రయోగించింది. దాంతో జపాన్ ఏమీ చేయలేక లొంగిపోవలసినటువంటి గత్యంతరం ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోవడంతో చైనాకు భవిష్యత్తుపై ఆశలు చిగురించాయి. అంతవరకు జపాన్ అధికారంలో ఉన్న కొరియాకు స్వాతంత్రం లభించింది. తైవాన్, మంచూరియా ప్రాంతాలు, ఇతర జపాన్ ఆక్రమించినటువంటి ప్రాంతాలన్నీ కూడా తిరిగి చైనాకు అప్పగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చైనాకు తన భూభాగాలన్నీ తిరిగి వెనక్కి వచ్చేశాయి. తైవాన్ కూడా తిరిగి వెనక్కి వచ్చింది. కానీ చైనాలో కమ్యూనిస్టులు చేస్తున్న సివిల్ వార్ మాత్రం ఆగలేదు. 1946లో సోవియట్ యూనియన్ కమ్యూనిస్టులకు మరింత సహాయం అందించడం ప్రారంభించింది. కమ్యూనిస్టులు చైనా ప్రభుత్వం నుండి చాలా ప్రాంతాలు గెలుస్తూ వచ్చారు. 1949 వచ్చే నాటికి కుయోమింటాంగ్ గవర్నమెంట్ అనేది కేవలం దీవి అయినటువంటి తైవాన్కి పరిమితం కావాల్సి వచ్చింది. సివిల్ వార్ ఆగింది. సివిల్ వార్ ఆపింది కమ్యూనిస్ట్ పార్టీ. కానీ ఎటువంటి ఒప్పందం వల్ల ముగిసినటువంటి సివిల్ వార్ కాదు ఇది. కమ్యూనిస్టులు తాము కోరుకున్నటువంటి చైనా లభించడం వల్ల ఈ సివిల్ వార్ ముగిసిందని చెప్పొచ్చు. అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. నిజమైన చైనా ఎవరు అనే సమస్య. సివిల్ వార్ ముగిసినప్పటికీ, కమ్యూనిస్టులు మెయిన్ ల్యాండ్ చైనాను ఆక్రమించినప్పటికీ ప్రపంచంలో మాత్రం ఇంకా చైనాను పరిపాలిస్తున్నది కుయోమింటాంగ్ ప్రభుత్వమేనని, చైనా పేరు రిపబ్లిక్ ఆఫ్ చైనానే అని ఇంకా కొనసాగుతూ అదే గుర్తింపును కొనసాగించినాయి అన్నమాట. కమ్యూనిస్టులకు ఆ హోదా వెంటనే దక్కలేదు. కమ్యూనిస్టులు మెయిన్ ల్యాండ్ చైనాకు PRC, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా పేరు మార్చారు. కొత్త జెండా, ఏకపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కుయోమింటాంగ్ పార్టీ తన ROC, రిపబ్లిక్ ఆఫ్ చైనా పేరును కొనసాగిస్తూ వచ్చింది. తైవాన్ దీవిలో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని కొనసాగిస్తూ వచ్చింది. ఇక ఐక్యరాజ్య సమితి UN యొక్క గుర్తింపు కూడా కుయోమింటాంగ్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి ROC, రిపబ్లిక్ ఆఫ్ చైనా తైవాన్కే ఉండిందన్నమాట. అసలు ఈ తైవాన్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేది ఐక్యరాజ్య సమితి 1946లో ఏర్పడినప్పుడు దాని ఫౌండింగ్ మెంబర్గా ఉన్నది. సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయో అందులో ROC ఒకటి. రిపబ్లిక్ ఆఫ్ చైనాకు భద్రతా మండలిలో, సెక్యూరిటీ కౌన్సిల్లో ఫౌండింగ్ మెంబర్గా ఉంటూ శాశ్వత సభ్యత్వం కలిగినటువంటి మెంబరు. 1949 పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడినప్పుడు ఫస్ట్ దానికి గుర్తింపునిచ్చినటువంటి దేశము సోవియట్ రష్యా. ఎందుకంటే తాను కోరుకున్నటువంటి కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది కాబట్టి. అదే సమయంలో వెస్ట్రన్ కంట్రీస్ దీనిని వ్యతిరేకించాయి. PRCకి గుర్తింపునివ్వలేదు.
రిపబ్లిక్ ఆఫ్ చైనా తైవాన్కు మాత్రమే నిజమైన ప్రభుత్వంగా గుర్తింపునిచ్చినాయి అన్నమాట. తర్వాతి సంవత్సరాలలో ఇక ఒక్కో దేశము ఈ కమ్యూనిస్టు పిఆర్సీకి గుర్తింపునివ్వడం ప్రారంభించాయి. రష్యా ప్రభావిత సోషలిస్టు భావాలున్నటువంటి నెహ్రూ ప్రభుత్వం కూడా ఈ పిఆర్సీ గుర్తింపునిచ్చింది. యుఎస్ఏ 1970లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు గుర్తింపునిచ్చింది అనమాట. 1971లో ఐక్యరాజ్య సమితిలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో నిజమైన చైనా ఎవరు అనే అంశంపై చర్చలు జరిపి యుఎన్ రెజల్యూషన్ 2758 విడుదల చేశారనమాట. దీని ప్రకారము పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనానే నిజమైన చట్టబద్ధమైన చైనాగా యుఎన్ జనరల్ అసెంబ్లీ గుర్తింపునిచ్చింది. దీంతో చైనా జాక్పాట్ కొట్టింది. 2 రకాలుగా లాభపడింది. 1 యుఎన్లో గుర్తింపు, 2 భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కూడా లభించింది. రిపబ్లిక్ ఆఫ్ చైనా నుండి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశ హోదాను తీసుకుని కమ్యూనిస్టు చైనాకు ఇవ్వడం జరిగింది. ఇలా భద్రతా మండలిలో చేరినటువంటి కమ్యూనిస్టు చైనా తర్వాతి కాలంలో ఇప్పటికీ కూడా అనేక రకాలుగా భారత్కు ఐక్యరాజ్య సమితిలో అనేక ఆటంకాలు కల్పిస్తూ వస్తోంది. ఈ యుఎన్ యొక్క గుర్తింపు అనంతరం 1980లో యుఎస్ఏ కూడా రిపబ్లిక్ ఆఫ్ చైనాతో సంబంధాలు తగ్గించుకొని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో సంబంధాలు అనేటివి పెంచుకోవడం ప్రారంభించింది. తన అవసరాలు, పెద్ద మార్కెట్, జనాభా ఎక్కువ ఉంది, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ముందుండి అమెరికా కూడా ఈ కమ్యూనిస్టు చైనాకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినాయి అన్నమాట. ఇలా ప్రపంచ దేశాలు కూడా పిఆర్సీ వైపు మరలడానికి ఇవి కారణాలు అయినాయి అన్నమాట. అలా మెయిన్ ల్యాండ్ చైనాకేమో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని, దీవికి పరిమితమైనటువంటి రిపబ్లిక్ ఆఫ్ చైనా తమ పరిపాలనను ప్రభుత్వాలను కొనసాగుతూ వస్తున్నాయి. చాలా సంవత్సరాల పాటు పిఆర్సీ ఇటు ఆర్ఓసీల మధ్య ఎట్లాంటి సంబంధాలు లేకుండా పోయినాయి. 1992లో 2 దేశాల మధ్య మొదటిసారి చర్చలు జరిగినాయి. కొన్ని అంశాలపై ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చినాయి. దీనిని 1992 కన్సెన్సస్ అని అంటారు. ఈ సందర్భంగా చైనా ముందుకు తీసుకొచ్చినటువంటి అంశము వన్ చైనా పాలసీ. ఈ వన్ చైనా పాలసీ ఏంటంటే ఈ ప్రపంచంలో ఒకే ఒక చైనా ఉంది అనే అంశం అన్నమాట. ఇది పిఆర్సీ అంటే ఈ చైనా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తైవాన్ కూడా పిఆర్సీలో అంతర్భాగమే అనేటువంటి ఆలోచన అనమాట. అయితే తైవాన్ కూడా చాలా కాలం పాటు ఈ వన్ చైనా పాలసీని ఆమోదించింది. కానీ దాని వే ఆఫ్ థింకింగ్ ఆపోజిట్గా ఉంది. ఎట్లా అంటే ఈ తైవాన్ ఆర్ఓసీ ఏదైతే ఉందో మేమే అసలైన చైనా, ఎప్పటికైనా మెయిన్ ల్యాండ్ పిఆర్సీని తన ఆధీనంలోకి తెస్తాం అనేటువంటి కాన్ఫిడెన్స్లో ఉండేదన్నమాట. అందుకు ఈ వన్ చైనా పాలసీని అటు పిఆర్సీ కానీ ఇటు ఆర్ఓసీ కానీ తన యూనిఫికేషన్ ఏకీకరణలో ఆలోచనతోటి అట్లా ఆమోదించుకుంటూ చాలా కాలం పాటు వచ్చినాయి. అయితే ఈ 1990 తర్వాత ఆర్ఓసీ వారి ఆలోచనలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. వన్ చైనా పాలసీని అడ్డం పెట్టుకుని తైవాన్ని ప్రపంచంలో ఎదగనివ్వకుండా చేస్తోంది చైనా అని భావించడం మొదలుపెట్టింది. ప్రజల్లో కూడా ఈ చైనా వేరు తైవాన్ వేరు అనే కాన్సెప్ట్ ఈ కాలంలో బాగా డెవలప్ అయిందనమాట. ప్రస్తుతం తైవాన్ ఈ వన్ చైనా పాలసీని వ్యతిరేకిస్తూ ఉంది. ఈ పిఆర్సీలో ఆర్ఓసీలో రాజకీయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. పిఆర్సీ మెయిన్ ల్యాండ్ చైనా ఏదైతే ఉందో ఇక్కడ ఏకపార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం అనమాట. అది కమ్యూనిస్టు పార్టీ లీడరే దేశానికి అధ్యక్షుడుగా ఉంటాడు. ఒక రకంగా నిరంకుశమైన పార్టీ ఎన్నిక అని చెప్పొచ్చు. ప్రజాస్వామ్య దేశం కాదు అది. కమ్యూనిస్టు పార్టీ సభ్యులంతా కలిసి తమలో నుండి ఒక సుప్రీం లీడర్ని ఎన్నుకుంటారు అనమాట. ఆయన్నే చైనాకు అధ్యక్షుడిగా చెలామణి అవుతాడు. ఇక ఆర్ఓసీ విషయం తైవాన్కి వస్తే ఇక్కడ కూడా కియోమింటాంగ్ ఏకపార్టీ అధికారం చాలా కాలం పాటు కొనసాగింది. 1980 వరకు కూడా అక్కడ మార్షల్ లా విధించబడిందనమాట. 1980లో అక్కడి ప్రజల్లో ప్రజాస్వామ్యం కావాలనేటువంటి కోరిక బలంగా పెరిగింది. 1986 వచ్చేసరికి తొలిసారి ఒక పార్టీ అనేది అంటే కియోమింటాంగ్ కాకుండా మరో పార్టీ అనేది ఒకటి ఏర్పాటు చేయబడింది అనమాట. అదే డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ DPP. తర్వాతి కాలంలో 3-4 పార్టీలు మరిన్ని ఏర్పడ్డాయి. ఇక 1996లో వచ్చేసరికి తొలిసారి తైవాన్లో అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి. 1996 తొలిసారి ప్రజాస్వామ్యయుతంగా తైవాన్లో అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి అనమాట. 113 సీట్ల లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో KMT పార్టీకి సంబంధించిన లీ తెంగ్ హుయ్ అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఈయననే ఫాదర్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ తైవాన్ అని అంటారు. అంటే ఈయన KMT పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినా తైవాన్లో ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడంలో చాలా కీలక పాత్ర వహించాడు. ఇక్కడ ఇలా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అమెరికాను పోలిన విధంగా ఇక్కడ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతూ వచ్చినాయి. తైవాన్ మొత్తానికి ఒక ప్రజాస్వామ్య దేశంగా అయితే మారింది. కానీ కమ్యూనిస్టు చైనా మాత్రం ఇంకా అలాగే ఉంది. ప్రస్తుతం తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెంగ్
గత 2 సార్ల నుండి తైవాన్ అధ్యక్షురాలిగా ఎన్నికవుతూ వస్తుందన్నమాట. 2016లో 2020లో కూడా తానే ఎన్నికైందనమాట. ఈమె DPP డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. క్లియర్గా ఈ DPP పార్టీ వన్ చైనా పాలసీని వ్యతిరేకిస్తుంది. తైవాన్కు చైనాతో సంబంధం లేని ప్రకటిస్తుంది. తైవాన్ ఒక సర్వస్వతంత్ర దేశంగా భావిస్తూ ఉంటుందన్నమాట. అఫీషియల్గా ఐక్యరాజ్య సమితి తైవాన్ను గుర్తించినప్పటికీ ప్రాక్టికల్గా తైవాన్ ఒక దేశానికి ఉండాల్సినటువంటి అన్ని లక్ష్యాలను కలిగి ఉంది. తైవాన్ ఇంకా ఏ దేశం యొక్క ఆధీనంలోనూ కూడా లేదు, స్వతంత్రంగా ఉంది. సొంత ప్రభుత్వం ఉంది, సొంత జెండా, రాజ్యాంగం, అలాగే ప్రజల ఆమోదం ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశంగా ఉంది. సొంత కరెన్సీ, సొంత సైన్యం ఇవన్నీ కూడా కలిగి ఉంది. అలాగే ఒలింపిక్స్, ఫీఫా లాంటి అంతర్జాతీయ పోటీల్లో తైపీ చైనీస్ పేరుతో పాల్గొంటూ ఉంటుంది. ఇటీవల తన పాస్పోర్ట్లో కూడా ROC రిపబ్లిక్ ఆఫ్ చైనా పేరును తగ్గించుకొని తైవాన్ అనే పేరును పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రించడం మొదలుపెట్టింది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఓల్డ్ పాస్పోర్ట్, ఇది న్యూ పాస్పోర్ట్ అనమాట. తైవాన్ పేరు సైజును పెంచుకొని రిపబ్లిక్ ఆఫ్ చైనా పేరును తగ్గించుకోవడం ఇక్కడ మనం చూడొచ్చు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తైవాన్ తనకు తాను ఒక స్వతంత్ర దేశంగా ముందుకు రావాల్సి ఉందని భావిస్తోందనమాట. వన్ చైనా పాలసీని ఆల్మోస్ట్ ఇక పక్కన పెట్టినట్టే చెప్పొచ్చు. అయితే చైనా మాత్రం తైవాన్ను తనలో విలీనం చేసుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే వస్తుంది. తైవాన్ చైనాలో అంతర్భాగం అంటూ అంతర్జాతీయ వేదికల్లో ప్రకటిస్తూ వస్తుంది. ఇటీవల చూసాం మనం, COVID-19 సందర్భంగా తైవాన్ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లోకి ఆహ్వానించకుండా చైనా అడ్డుపడింది. తైవాన్ చుట్టూ తన సైన్యాన్ని నిరంతరం మోహరించి కవిస్తూ ఉంటుంది. ఇలాంటి చర్యల్లో భాగంగానే చైనా ఇటీవల మన మీడియా సంస్థలకు రాసినటువంటి లెటర్ కూడా చెప్పొచ్చు. తైవాన్ యొక్క జాతీయ దినోత్సవ వేడుకల్లో భాగంగా మన దేశ పత్రికలకు చైనా రాయబార కార్యాలయం రాసినటువంటి లేఖ. ఇందులో తైవాన్ను ఒక దేశంగా గుర్తించరాదని పేర్కొంటూ రాసిందనమాట. ఈ లేఖకు స్పందనగా తైవాన్ ఏం చేసిందంటే చైనాకు గెట్ లాస్ట్ అని సమాధానం ఇచ్చింది. ఇక భారత్ తైవాన్ సంబంధాల్లో ఇటీవల చాలా మార్పులు వచ్చినాయి. దానికి కారణం చైనాయే. చైనా భారత్పై చూపిస్తున్నటువంటి అగ్రెషన్ నేచరు తైవాన్కు భారత్ని దగ్గరకు చేస్తోంది. హిందీ చీనీ బాయ్ బాయ్ అంటూ వెళ్ళిన భారత్కు యుద్ధాలను ఇచ్చింది చైనా. UNలో గుర్తింపునివ్వడంలో కృషి చేసిన భారత్కు సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించి చూపించింది చైనా. లడ్డాఖ్ నాది అంటది, అరుణాచల్ ప్రదేశ్ నాది అంటది, భూటాన్ నాది అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటది. లడ్డాఖ్లో LAC వెంబడి గత 4 నెలల నుండి తిష్ట వేసుకుని మన సైనికులను కూడా పొట్టన పెట్టుకుంది చైనా. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, చైనా మాత్రం ఎప్పటికీ కూడా నమ్మటానికి వీలు లేనటువంటి దేశమే. ఇక తైవాన్లో భారతీయ రాయబార కార్యాలయాలు లేనప్పటికీ కూడా ఇండియా తైవాన్ ఎకనామిక్ కల్చరల్ ఫోరం ద్వారా సంబంధాలు మెరుగుపరుచుకుంటూ వస్తోంది. అనేక కల్చరల్ ఈవెంట్స్ను నిరంతరం నిర్వహిస్తూ ఉందన్నమాట. ఇండియా తైవాన్ల మధ్య వాణిజ్యం కూడా భారీ స్థాయిలో ఈ మధ్య కాలంలో పెరిగింది. 2019లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం $7 బిలియన్ చేరింది. ప్రతి సంవత్సరం ఈ వాణిజ్యం విలువ 20% మేర పెరుగుతుంది. 20% ఎక్కువ అవుతుందన్నమాట ప్రతి సంవత్సరం కూడా వాణిజ్యంలో. మెరుగవుతున్న ఇండియా తైవాన్ సంబంధాలకు ఇది నిదర్శనంగా చెప్పొచ్చు. తైవాన్కు చెందినటువంటి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే చిప్స్, మనం ఏదైతే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్లలో వాడుతుంటామో వాటికి సంబంధించిన చిప్స్, మదర్ బోర్డ్స్ ఇట్లాంటివన్నీ కూడా తయారు చేయడంలో తైవాన్కు సంబంధించినటువంటి బ్రాండ్స్ చాలా కీలకం అనమాట. ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఇవి దిగుమతి భారతే ఎక్కువ చేసుకుంటూ ఉంటుంది అనమాట. భారత్లో తైవాన్ బ్రాండ్లకు చాలా డిమాండ్ ఉంది. మనం చూడొచ్చు, ఆసెస్, ఎస్ఆర్, ఈ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా మన భారతదేశంలో బాగా డిమాండ్ ఉంది. అలాగే HTC మొబైల్స్, ట్రాన్స్కెండ్, కింగ్స్టన్, గిగాబైట్, డీలింక్, సైబర్ లింక్ వంటివన్నీ మనము ఈ తైవాన్ బ్రాండ్స్ మన దేశంలో చాలా పాపులర్గా అమ్ముడవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం రోజు చూస్తూ ఉంటాం. చైనా కంటే తైవాన్ ఒక ట్రస్టెడ్ కంట్రీగా ఉంటుందని మనం భావించవచ్చు. చైనా సౌత్ చైనా సీలో ఆధిపత్యానికి చూస్తుంది. ఇదే సమయంలో భారత్ తైవాన్కు అండగా నిలబడి దానికి రికగ్నైజేషన్ ఇప్పించడం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మన తైవాన్కు సంబంధించినటువంటి హిస్టరీ బ్రీఫ్గా మీకు అందించే ప్రయత్నం చేశాను. మరో టాపిక్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.